రిజర్వేషన్ మూమెంట్ భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి విస్తరించడానికి తెలంగాణ గడ్డ మీద చాలా పెద్ద ఉద్యమం గ్రామ గ్రామాన వ్యాపించాలి. ఈ గ్రామ గ్రామాన వ్యాపించేటువంటి కార్యక్రమం ద్వారా అత్యంత పెద్ద భావజాల వ్యాప్తిని తయారు చేసి శత్రువుని అనివార్యంగా ఒప్పించి, అక్కడ జయలలిత అనివార్యంగా ఒప్పించబడింది. ఆమె ఈ శూద్రుల రాజ్యాన్ని కొట్టాలంటే ఏం చేయాలి? అమ్మా, మా అన్నగారే ఉన్నాడు పివి నరసింహరావు, నా సోదరుడు సహోదరుడు, ఇద్దరం ఒక గర్భం నుంచి వచ్చినాం, బ్రహ్మగర్భం నుంచి వచ్చినాం, అదే సోదరుడు. మరో సోదరుడు శంకరదాస్ శర్మ ఉన్నారు, వారు ఒకే గర్భం నుంచి వచ్చాం. అందరూ కలిసి వాట్సాప్ గ్రూప్లో మాట్లాడుకున్నారు, ట్రంకాల్ కాల్తో. ఆ రోజు ట్రంక్ బుకింగ్, ట్రంకాలు చేసుకొని మాట్లాడారు. తమిళనాడులో యాంటీ బ్రాహ్మణ్ ఉద్యమాన్ని బొందబెట్టాలంటే రిజర్వేషన్లని మనమే ఇస్తే 9th షెడ్యూల్లో పెట్టి అన్న దాకా తీసుకొచ్చారు కరుణానిధి వీళ్ళని తీసుకొచ్చిండ్రు. అందరూ కలిసి ఇచ్చారు రిజర్వేషన్స్. బ్రాహ్మణులు అధికారంలోకి వచ్చారు. దానికి ముందు వచ్చారు, దాని తర్వాత ఒక అనివార్యతను సృష్టించాలి. బానిసలంతా బానిసల్లాగుంటే శత్రువు తన నియంతృత్వాన్ని కోట్ల రెట్లు పెంచుతాడు. అందుకనే బానిస తిరుగుబాటు చేస్తే యజమాని కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. అనివార్యత సృష్టించబడు. రిజర్వేషన్ల ఉద్యమం అసంపూర్ణంగా ఆగిపోయి రాజ్యాధికార ఉద్యమాన్ని దగ్గరలోకి కూడా పోలేకపోతుంది. ఈ రెండు ఉద్యమాలు జరగాలి అంటే, ఇప్పుడు జరగాలి, జరిగి తీరాలి అంటే మనమంతా మన బిడ్డల కోసం, రాబోయే సమాజం కోసం, ఈ ప్రోగ్రామింగ్లో ఇరుక్కున్నటువంటి స్వధర్మం తెలవకుండా ప్రోగ్రామింగ్లో ఇరుక్కున్న మనమంతా ఇది చేయాలి. అందుకోసం ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో పరిస్థితి ఏంటి? ప్రజెంట్ సిచ్యువేషన్, రేవంత్ రెడ్డి కేసీఆర్ని పొడి చంపడానికి 42 బయటికి తీసి స్టెప్ బై స్టెప్ ఇరుక్కుంటున్నాడు మనిషి. తప్పుల తడకలతోటైనా ముందుకు పోతున్నాడు. తప్పుల తడకలతోటి పోవాలా, ఎక్కడ దాకా పోతాడో చూడాలా. ఇక్కడ కత్తులు పట్టుకొని మనం కాసుకొని కూర్చోవాలి. కాసుకొని కూర్చో అతనితో రిజర్వేషన్ చేయించాలి, అనివార్యంగా చేయించాలి. అంతఃపురంలో దాక్కున్న వ్యక్తిని బయటికి తీయాలి. ఉద్యమం మొత్తం వాతావరణం సృష్టిస్తే అందరూ బయటికి రావాలి. బీజేపీకి లోపలికి రావాలి అంటే 42% ఒప్పుకొని తీరాలి. పార్లమెంటులో పెట్టేదాకా పోవాలి. 3 పార్టీలని పార్లమెంటు వేదికగా ఒప్పించాలి. మనం లేవు సార్ పార్లమెంట్లో. పార్లమెంటు అంబేద్కర్ కట్టించింది, గణతంత్రాన్ని తెచ్చింది మన కోసం. కానీ మనం పార్లమెంట్లో లేవు. వారే ఉన్నారు పార్లమెంట్లో, వారే పార్లమెంట్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళు పార్లమెంట్లో ఉన్నప్పుడు నువ్వు పెద్ద ఉద్యమం చేయాలి. తెలంగాణలో అతిపెద్ద ఉద్యమాన్ని విస్తరించి ఆ పండు పార్లమెంట్ నుంచి పట్టుకొని రావాలి.